దే 10 ద్వీపం అసలు రహస్యం. క్రిస్టల్ చూపించిన లోతైన మార్గం నెమ్మదిగా వెలుగుతూ ముందుకు సాగింది. ఆర్య, నేహా, చిన్ను ఏమీ మాట్లాడకుండా నడిచారు. ఈ దారి చివర ఏదో చాలా ముఖ్యమైనది ఉందని వాళ్లకు అనిపించింది. కొంత దూరం నడిచాక వాళ్ళు ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చిన్న కొండల మధ్య పెద్ద చెట్టు నిలబడి ఉంది. ఆ చెట్టు ఆకులు వెలుగుతో మెరుస్తున్నాయి. ఆ చెట్టు కింద ఒక రాయి మీద పాత లిపిలో వ్రాసిన మాటలు కనిపించాయి. నేహా చదివింది, ఈ ద్వీపం మాయల కోసం కాదు, మనసులు మారేందుకు. అప్పుడే చెట్టు నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లాడు భయం, కోపం లేదా అబద్ధం మోస్తూ వస్తాడు. ఈ ద్వీపం వాటిని గుర్తించి వెలుగుగా మార్చుతుంది. చిన్ను ఆశ్చర్యంగా అడిగాడు, మరి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? స్వరం సమాధానం ఇచ్చింది, మీరు మారేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ఆర్య నిశ్చయంగా అన్నాడు, మనం నేర్చుకున్నది మర్చిపోము. ఆ మాటలతో చెట్టు నుంచి 3 చిన్న వెలుగు కణాలు బయటకు వచ్చాయి. అవి వాళ్ల చేతుల్లోకి వచ్చి వెచ్చదనాన్ని ఇచ్చాయి. స్వరం చివరిగా అంది, ఇది ముగింపు కాదు, ఇది మొదలు. మీ ప్రపంచంలోకి వెళ్ళి ఈ వెలుగును పంచండి. అంతలో దూరంగా ఇంటికి తీసుకెళ్లే దారి కనిపించింది. కాని ఆ దారి పక్కనే ఇంకొక కొత్త ద్వారం నిశ్శబ్దంగా మెరిసింది. వాళ్ళు ఏ దారిని ఎంచుకుంటారు? నిజం వెలుగు. రాయి ద్వారం పూర్తిగా తెరుచుకున్నాక లోపల నుంచి మృదువైన వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు కళ్లను మిరుమిట్లు గొలిపేది కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చేలా ఉంది. ఆర్య ముందుగా అడుగు వేశాడు. నేహా, చిన్ను అతని వెనకే నడిచారు. ద్వారం లోపల ఒక పెద్ద గది ఉంది. మధ్యలో ఒక వృత్తాకార రాయి పీఠం కనిపించింది. ఆ పీఠం మీద చిన్న క్రిస్టల్ లాంటి వస్తువు ఉంది. అది మెల్లగా వెలుగుతూ ఉంది. నేహా మెల్లగా అంది, ఇదే ఈ ద్వీపం హృదయం కావచ్చు. అప్పుడే గది మొత్తం ఒక స్వరంతో నిండిపోయింది. ఈ వెలుగు నిజం వల్లే వెలుగుతుంది. భయం, అబద్ధం దీనిని మసకబారుస్తాయి. చిన్ను ముందుకు వచ్చి అన్నాడు, మనం చేసిన తప్పులు ఒప్పుకున్నాకే ఈ దారి తెరుచుకుంది. ఆర్య తల ఊపాడు, నిజం చెప్పడం వల్లే మన ప్రయాణం ఇక్కడివరకు వచ్చింది. అంతలో క్రిస్టల్ వెలుగు మరింత పెరిగింది. గది గోడలపై చిత్రాల్లాంటి దృశ్యాలు కనిపించాయి. అవి ఈ ద్వీపానికి వచ్చిన పిల్లల కథలు. వాళ్ళు ఎలా మారిపోయారో చూపిస్తున్నాయి. నేహా ఆలోచిస్తూ అంది, ఈ ద్వీపం పరీక్షించడానికి కాదు, మార్చడానికి ఉంది. అప్పుడే వెలుగు ఒక్కసారిగా ఆగిపోయింది. క్రిస్టల్ మీద కొత్త గుర్తు కనిపించింది. ఆ గుర్తు ఇంటికి వెళ్లే దారిని చూపించలేదు, ఇంకొక లోతైన మార్గాన్ని చూపించింది. స్వరం మళ్లీ వినిపించింది, నిజం తెలిసింది. ఇప్పుడు నిర్ణయం మీది. వెనక్కి వెళ్లాలా లేదా చివరి సవాల్ ఎదుర్కొనాలా? ముగ్గురూ ఒకరినొకరు చూశారు. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదని వాళ్లకు స్పష్టమైంది.